అందరికీ నమస్కారం. ఈరోజు 100% లవ్ స్టోరీ ఆడియో ఆవిష్కరణ. పిక్చరు మనం డైరెక్టర్ సుకుమారు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిప్రసాద్. ఆ పాటలో ఆ డైరెక్టరు తీసిన కొన్ని సీన్స్ చూస్తుంటేనే మనకి పిక్చర్ స్ట్రెంగ్త్ అనేది తెలిసిపోతా ఉంది. తప్పకుండా ఈ పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడు నేను అప్పుడప్పుడు నా చైతన్యం ఏంటో ఏం జరుగుతుందని అడగటం కూడా జరిగింది. ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ ద సబ్జెక్ట్. చాలా బాగా జరుగుతుంది తాత అని చెప్పాడు. ఈ పిక్చర్ సూపర్ హిట్ కావాలని. రెండోది అరవింద్ గారు, అరవింద్ ఏది పట్టుకున్నంత బంగారమేను. ఈ హిందీ పిక్చర్స్ కానివ్వండి, తెలుగు పిక్చర్స్ కానివ్వండి, అన్ని అటు హిందీ మార్కెట్లోను తెలుగు మార్కెట్లో కూడాను బ్రహ్మాండమైన సక్సెస్ఫుల్ పిక్చర్స్ ఇచ్చారు. ఈ పిక్చర్ కూడాను వాటంత సక్సెస్ రావాలని కోరుకుంటా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తాషా పూర్తి పేరు తాషా కాదు, ఇంకేదో ఉందని తెలిసింది. వాట్స్ యువర్ ఫుల్ నేమ్? My full name is Tara Alisha. Tara Alisha. Okay. So Tasha, this is your first movie in the Telugu film industry. So నేను అటెల్ మైక్ ఇస్తా. how was the reception from the film industry? It was fantastic. Everyone was really nice to me. So Kumar sir is amazing. Where is he? I haven't seen him, sir. Wherever you are, thank you so much. He is there. He just had a chat with Tamanna and he's sitting Yes, there. I know. And it was great working with Tamanna and Naga Chaitanya. They were both super friendly and lovely. There she is. Thank you guys. And it was amazing. It was a really good experience. Okay. So can you just tell us something about your character in the movie? Yes. My character is a modern, independent girl who lives on her own 2 feet, and that's my character. రెండు కాళ్ళ మీద నుంచుని నాలాంటి వాడు అందరిది ఏమన్నారు? మోడర్న్ గా కనిపించే అమ్మాయి, తన కాళ్ళ మీద నిలబడే అమ్మాయి అని చెప్పింది. అంటే So Tasha, how was it acting with the Naga Chaitanya? He's lots of fun to work with. Him and Tamanna, actually, we've got along really well, and I hope I work with him in the future. Okay, any plans of working with Nagarjuna garu in future? Hopefully, God willing. Okay, so I think that's every girl's dream, every heroine's dream to act with Nagarjuna garu. అందరు విన్నారా? అందరూ You say so? Absolutely. He's fantastic. He's great fun to work with, and he's super cute. So, yes. Okay, so thank you so much, Tasha. Welcome to the Telugu film industry. నాగార్జున, నాగ చైతన్య ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్. పట్టుకుంటా. ఈ సినిమా ఓపెనింగ్కి వెళ్ళాను, మళ్ళీ వాళ్ళ ఆడియో ఫంక్షన్కి రావడం చాలా సంతోషంగా ఉంది. నాగ చైతన్య చాలా మెచ్యూర్డ్ గాను మొదటి 2 సినిమాల కంటే ఇంకా అందంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా నాగ చైతన్యకి 100% బిగ్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవిప్రసాద్ గురించి చెప్పవసరం లేదు. ఎప్పుడు దేవిప్రసాద్ అండ్ సుకుమార్ కాంబినేషన్లో ఆడియో హిట్ అవడం అనేది వాళ్ళ కొత్త విషయం కాదు. కొత్త విషయం అని చెప్పొచ్చు, కానీ ఇది ఎలాగో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎలాగూ పెద్ద హిట్ కొట్టబోతున్నారని పాటలు ఉన్నప్పుడు అర్థమైంది. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి బన్నీ వాసుకి, సమర్పించిన అల్లు అరవింద్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సినిమా పెద్ద విజయం సాధించి నాగ చైతన్యకి, దేవిప్రసాద్కి, అలాగే సుకుమార్ కూడా ఒక మంచి హిట్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి ఆడియో రిలీజ్ రావటం. ఫస్ట్ సుక్కు గురించి చెప్పాలి, ఎందుకంటే సుక్కుతో పనిచేశాను. సుక్కు మాత్రం ఇక్కడ 1000% అని పెట్టాలండి, ఎందుకంటే అంత కష్టపడతాడు. అసలు డే అండ్ నైట్ నిద్రపోవడం గురించి సుక్కు నువ్వు మాట్లాడకూడదు అసలు ఐ వర్క్ విత్ దెమ్ ఫర్ జగడం, అండ్ అసలు అన్బిలీవబుల్ గా పనిచేశాడు. అండ్ ఆడియో రిలీజ్ కాబట్టి ఆడియో గురించి చెప్పాలి. అండ్ సుక్కు అండ్ దేవి కాంబినేషన్ అంటే 100% సక్సెస్, అది గ్యారంటీ అండి. ఇప్పుడు విన్నారుగా మాస్ పాట ఎలా ఉంది. సో అదే 100% రియాక్షన్ సినిమా కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ dream banner for any actor to work with. Allu Arvind gar banner Geeta Arts, and Nag Chaitanya is looking great.
and he's looking more and more handsome as ever, and Tamanna is looking really pretty, and I wish all the success for the entire team. ఈ సినిమా 100% లవ్. నేను ఈవెన్ సుక్కు సార్ ఉన్నప్పుడు చెప్పాను, ఈ సినిమా ఒక్కొక్క సీన్ చూసినప్పుడు చేసినప్పుడు అనుకున్నాను దట్ మై లవ్ స్టోరీ ఆల్సో షుడ్ బి లైక్ దిస్, బికాస్ వెరీ క్యూట్ అండ్ ఎవ్రీ సీన్ ఇస్ వెరీ వెరీ న్యూ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ వెరీ టిపికల్ సుక్కు సార్ స్టైల్. సుక్కు సార్ లాంటి డైరెక్టర్స్ నేను చూడలేదు, ఎందుకంటే ఈ somebody is very original. There are films that are made చాలా స్ట్రక్చర్ తో చేస్తారు, కానీ సుక్కు సార్ టోటలీ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బ్లూ చేస్తారు, విచ్ ఇస్ ఆల్వేస్ న్యూ అండ్ ఎక్సైటింగ్. చాలా మందికి తెలియదు కానీ యాక్చువల్లీ నోబడీ రియల్లీ నోస్ బట్ బన్నీ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ ఆన్ ద ఫిల్మ్. హీ కాల్ మీ అప్ వన్ మార్నింగ్ అండ్ సెడ్, ఈ సినిమా అంటే స్క్రిప్ట్ చాలా బాగుంది, విను, అండ్ ఇట్స్ ఫర్ యూ. I heard the script and I fell in love instantly. 100% love. And I want to thank Arvind sir. Happy Days tarvata I got committed to do films with Geeta Arts, and while banner lo work cheyadam anedi నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, and I'm very proud, చాలా గర్వంగా ఉంది ఇలాంటి బ్యానర్ లో వర్క్ చేసినందుకు. అండ్ అరవింద్ గారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ నేను చాలా ఎంజాయ్ చేసి చేశాను. ఇన్ఫాక్ట్ మహాలక్ష్మి ఇంకా నాలో ఎక్కడో ఉంది, ఐ నాట్ ఏబుల్ టు రీవ్ ఇట్, ఇట్స్ సో మచ్ ఇన్ డెప్త్ ఇన్ మీ. అండ్ దేవి ఈజ్ అ ఫుల్ ఆన్ పర్ఫార్మర్. ఇట్స్ హిస్ డే టుడే బికాస్ ఇవాళ ఆడియో ఫంక్షన్ కాబట్టి దేవి గురించే మాట్లాడాలి. ఆయన ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ దేవి ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. హీ ఆల్వేస్ గివ్ సంథింగ్ దట్ మామూలుగా డిఫరెంట్ అంటే నేను చెప్పలేను, ఎందుకంటే డిఫరెంట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ వర్డ్ టు యూజ్, బట్ ఇట్స్ యూజ్డ్ వెరీ ఆఫెన్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్చువల్లీ గెట్ దట్ రైట్. అండ్ ఇన్ దిస్ ఫిల్మ్ హీ ఈస్ గివెన్ డిఫరెంట్ మ్యూజిక్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఇస్ మహాలక్ష్మికి ఆయన రాక్ మ్యూజిక్ ట్రై చేశారు, విచ్ ఇస్ ఇండియాలో మోస్ట్లీ పీపుల్ ఆర్ నాట్ యూస్డ్ టు హియరింగ్ రాక్ మ్యూజిక్, సో మోస్ట్లీ దే నాట్ యూస్డ్ టు ద సౌండ్. కానీ ఇలాంటి ఒక కొత్త సౌండ్ ట్రై చేసినందుకు thanks to him. Diyalo Diyala is my favorite song. I have seen a light man dancing 4 nights in a row without stopping on Diyalo Diyala while we were shooting. I don't even think he knows I was watching him. But anta baagundi aa song నాకు చాలా నచ్చింది, and I hope I'm not forgetting anybody because yes, Sukku sir's entire team, assistant directors, technicians, Prasad sir, ee cinema I had an opportunity to learn a lot, to open up a lot. Ippudu varaku I think this film has actually taken my confidence to another level. I just feel happy doing a character like Mahalakshmi. And ee cinema andariki oka fantastic beautiful love story. I'm sure you guys will like it. Aa namakamto unnanu, and thank you everybody for coming here, supporting us. 100% love ఉంది. Yeah, she said already కొంత హోప్ ఉండాలి మనిషికి అని. అది వినే ఇది ఇలా అంటే సుక్కుతో వర్క్ చేసి లాస్ట్ సుక్కులు అయిపోయాం. సుక్కు చెప్పే టెక్నిక్స్ అన్ని నేను అప్పుడు యూజ్ చేసుకున్నాను అనమాట. అంటే సుక్కు గారి టెక్నిక్స్ ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి. ఎక్కడెక్కడ వాడారు? ప్రస్తుతానికి ఇక్కడ వాడుతున్నాను, మీద అన్ని మీతో చెప్పలేము, ఓకేనా? అంటే ఇన్ ఫ్యూచర్ ఏమైనా సుకుమార్ గారు లవ్ టెక్నిక్స్ అనే పుస్తకం ఏమైనా రాబోతుందా? అక్కడ బుజ్జి అవుతున్నాడు, మిగతా టెక్నిక్స్ వాడికి తెలుసు. మన ఆయన ఆల్రెడీ యూజ్ చేసేసారు, అందుకని ఆర్య ఇప్పుడు భార్యతో సెటిల్ అయ్యారు. ఆర్య చేసినప్పుడు నేను దిల్ రాజు గారితో అన్నా, సార్ అంటే ఏంటి కంపోజింగ్ అప్పుడు మీ ఆర్య సినిమాకి నా దగ్గర సూపర్ క్యాప్షన్ ఉందని, అంటే దేవర్ లైక్ డిసైడింగ్ ఫిల్మ్ ఎలా పెట్టాలా వద్దా ఏంటి బన్నీ ఏంటి స్నేహ ఏమంత మంచి పిల్లలు పాపం పర్లా. ఆర్య చేసినప్పుడు దిల్ రాజు గారితో అన్నా ఫిల్మ్ ఎలా పెట్టాలా లేదా వేరే ఆలోచిస్తున్నప్పుడు నేను, సార్ నాకు సూపర్ క్యాప్షన్ దొరికిందన్న, ఏంటన్నా? ఆర్య ఎవరు వీడి భార్య క్యాప్షన్. కానీ దాని తర్వాత అరగంట తరిగి కొట్టారు నన్ను. మరి సినిమా హిట్ అయిపోయింది కాబట్టి అది సెంటిమెంట్, ప్రతి సినిమా కొడుతున్నారు, కానీ ఆయనకి సెంటిమెంట్ కొంచెం ఎక్కువ. అంకిల్ కరెక్టేనా? ఓకే, ఇక ఈ మూవీ సాంగ్స్ విషయానికి వద్దాము. సాంగ్స్ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? వాట్ ఆర్ ద టెక్నిక్స్? మీరే చెప్తారా లేకపోతే ఇంకెవరినైనా కూడా తోడు? జాగ్రత్త ఒకటే, ఫ్లాప్ అవ్వకుండా హిట్ అవ్వాలి. అది డెఫినెట్ గా అయిపోతుంది. సుకుమార్ గారి కాంబినేషన్ అంటే ఆల్రెడీ హిస్టరీ బుక్స్ లో ఉన్నాయి చాలా. చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అన్ని. ఇందాక కీర్తనల గురించి కూడా మేము మాట్లాడుకున్నాం. ఐ లైక్ ఇట్. ఓకే, మరి ఇప్పుడు మీకు తోడుగా ఎనీబడి? సుకుమార్ గారు ఇక్కడ
వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ సుకుమార్ గారు అంటే సుకుబాయ్ సుకుబాయ్తో వర్క్ చేసేటప్పుడు నాకు చాలా చాలా సంతోషం లేదు. ఎందుకంటే ఫస్ట్ కంపోజింగ్ ఫస్ట్ డే నుంచి కమ్స్ విత్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ మాట. ఇది సీన్, ఇది డైలాగ్, ఇది సాంగ్ కాన్సెప్ట్, ఇది సాంగ్ లో కంటెంట్ అని మొత్తం నెరేట్ చేసుకుని వచ్చేస్తారు. సో దానివల్ల ఏంటంటే రైట్ ఫ్రమ్ ద డే వన్ మాకు క్లియర్ గా ఉంటుంది ఏం చేస్తున్నాం అనేది. ఒక్క నిమిషం, నాకు 2 చేతులని సామాన్లు ఉంటే అసలు ఏం తమను దట్స్ ఫర్ యూ, బట్ ఐ ఓన్లీ గివ్ ఇట్ యూ. మీరు ఇవ్వద్దు. ఇవ్వను. నేను ఓకే, అది కుళ్ళు. నాగార్జున గారి ఫ్యాన్స్ అంతా నాకు సపోర్ట్. బన్నీ, స్నేహ, అది ఆహా. సో సుకు ఈజ్ ఆల్వేస్ రెడీ విత్ ఆల్ కాన్సెప్ట్స్ అండ్ ద థియరిటికల్ పార్ట్ ఆఫ్ ఇట్ మాట. సో మాకు కంపోజింగ్ అనేది ఎప్పుడు ఉండదు. తను చిల్లగా చెప్తాడు ఇదేదో బాగుంది అని నేను అంటాను, అది ఓకే అంటే లాస్ట్ ఏదో మా టైం బాగుంది హిట్ అయిపోతుంది. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఐ వాంట్ టాక్ అబౌట్ వన్ పర్టికులర్ కాన్సెప్ట్ దట్ హీ కేమ్ అవుట్ విత్. దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ that happens in everybody's life, but no one has made a song out of it, at least మన ఇండస్ట్రీలోనే అనుకుంటున్నాను. that is called infatuation. సో ప్రేమ గురించి, ప్రేమ ముందు ఫీలింగ్స్ గురించి, దాని గురించి అంతా సాంగ్ చేస్తారు, కానీ ఇన్ఫాచ్యుయేషన్ గురించి ఎవరు ఒక సాంగ్ చేయలేదు. సో సుకు కేమ్ అవుట్ విత్ దట్ కాన్సెప్ట్ అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. బట్ టు టాక్ అబౌట్ దిస్ ఐ నీడ్ సుకుబాయ్ ఆన్ స్టేజ్. కరతాళ ధ్వనులతో మన సుకుబాయ్ని. Pawan Kalyan's Teen Mar premiere show in London on April 13th at Harrow Safari Cinemas at 7 p.m. Premiere show at Bolin Eastham Cinemas on April 13th at 7 p.m. and 10 p.m. For tickets, please contact Lokesh 0752-813-6583, 075766566908. राजा राजा सोला दिल की बम बोला अब ले चलो विले जनता वाई वाई लीला